తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్. మరి ఎలాగ ఇవన్నీ నేర్చుకున్నావు అంటే, ఇలాంటి గొప్పోళ్ళు మాట్లాడటం వల్ల వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకొని నేర్చుకున్నాను. మన పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? అరే నాయన, ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెలుగు మాట్లాడాలి, తెలంగాణ వెళ్తే తెలంగాణ భాష యాస మాట్లాడాలి. మనం తమిళనాడు వెళ్తే తెలుగు మాట్లాడుతుంటే ఆడు మొహంలో మొహం పెట్టి చూస్తుంటాడు, ఏం మాట్లాడుతున్నాడు రా ఈడని. మరి అక్కడ తమిళ్ మాట్లాడితే, ఓహో ఈడు మనోడే, ఏంటి శంకర్రావు గారు ఇల్లా, ఇప్పుడు పో అంద పక్కం పో, అంద వీడు దా శంకర్ వీడు అంటుంటారు. మరి కర్ణాటక వెళ్తాం, అన్న హెల్దీ ఇంది అడ్రస్ అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు. అదే బాంబే వెళ్ళామనుకోండి, భైసాబ్ ఈ అడ్రస్ కిదరే అలే. మరి ఇక్కడ ఫ్లైట్ ఎక్కాం, అమెరికాలో దిగాం, అక్కడ తెలుగు మాట్లాడితే నడుస్తుందా? నడవదు. ఏం నడుస్తుంది అక్కడ? ఇంగ్లీష్ నడుస్తుంది. సో మన పిల్లలు ఎప్పుడు కూడా, నేను చాలాసార్లు అడుగుతుంటాను, మీ అబ్బాయి ఏం చేస్తుంటాడండి? చాలా ఏరియాల్లో మా అబ్బాయి మెకానిక్, మా అబ్బాయి పంచర్లు వేసుకుంటాడు, మా అబ్బాయి టైలరింగ్ చేసుకుంటాడు, మా అబ్బాయి ఇంకేదో హోటల్లో పని చేసుకుంటున్నాడు. ఇక జీవితాంతం అంటే ప్రపంచం మారుతుంది, ఇంకా మనం కూడా మారకూడదా? సో అందుకోసం మా జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా నటుల్లో ఒకడికి ఒంట్లో బాగాలేకపోతే నేను వెళ్ళా, వాట్ హీరో ఏంటి ఇలా వచ్చావు అన్నారు. సార్ ఏం లేదు, మా నటుడు ఒకడికి హాస్పిటల్లో అడ్మిట్ చేసాం, మా తరఫున సాయం చేసాం, గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఏదైనా చేస్తే బాగుంటుంది సార్, ఆయన కూడా పల్నాడు జిల్లా ఆయనే అని చెప్పగానే, సరే ఎంత కావాలి అన్నారు. 15 సంవత్సరాల క్రితం, అంటే 5 లక్షల రూపాయలు ఆయన ఇవ్వటం జరిగింది. ఆ వ్యక్తి ఎవడు? కళాకారుడు అని చూశాడు తప్ప వీడు మన పార్టీ వాడా అని ఎప్పుడు చూడాల. దట్ ఈస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అదే దారిలో నడుస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక 5 నెలల క్రితం తిరుపతి వెళ్ళా, ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి పేద పిల్లలకి హెల్ప్ చేస్తున్నాడంటే, అన్నా మీరు చాలామందికి హెల్ప్ చేస్తుంటారు, మీది మంచి మనసు కాబట్టి నేను చదువుకున్న ఈ స్కూల్లో పిల్లలకి బెడ్స్ కావాలంటే నేను స్పెండ్ చేస్తున్నా, నేను ఖర్చు పెడుతున్నా, మీరు వచ్చి అది రిబ్బన్ కట్ చేస్తే బాగుంటుంది అని అనగానే, తమ్ముడు తప్పకుండా వస్తాను అని వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక పాత్రికేయ మిత్రుడు ఒక మాట అన్నాడు, ఏమండి మీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు స్థలాలు ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు అని అడిగాడు ఆయన. నాయనా ఆయన మాట తప్పడు, మడం తిప్పడు. ఇవ్వటంలో కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ తప్పకుండా ఇస్తారన్న 4 రోజుల క్రితం 11,000 మంది పాత్రికేయ మిత్రులకి స్థలాలు ఇచ్చారు. దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి వైఎస్ఆర్ గృహాలు దాదాపు 31 లక్షలు పట్టాలు రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని ఇచ్చారు, కొన్ని రెడీ అవుతున్నాయి. అంటే ఎప్పుడు కూడా ఈ పని చేస్తాను, ఎస్ ఇది నా వల్ల అవుతుంది, ఎస్ చేస్తా. అందుకే ఎస్టీ నావాడు, బీసీ నావాడు, ఎస్సీ నావాడు, మైనార్టీ నావాడు అని చెప్పేసి అనుకొని అందరినీ దగ్గర చేసుకొని పాదయాత్రలో వాళ్ళందరి బాధలు చూసి, ఎస్ నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఈ ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది అని. మనిషికి 10 సమస్యలుంటే దాంట్లో 9 సమస్యలు ఏంటి? నవరత్నాలు. ఆ 9 సమస్యలు తీర్చిన ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నాడంటే ఓన్లీ వన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్. సో అందుకోసం నేను అడిగా, 14,104 మెజారిటీ, అదే మన నెంబరు. నెక్స్ట్ నెంబర్ పెరగాలి అబ్బాయి, ఇక్కడ అలా పెరగాలి నెంబరు, వణుకు పుట్టాలి అక్కడ. ఎందుకంటే
మంచి మనిషికి మీరందరూ అండగా ఉన్నారు కాబట్టి ఈ రోజున ఆయన ఎస్ నా ప్రజలు నా పదకొరపడవాడు డెఫినెట్గా నాకు వీళ్ళ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఈ రోజున ఈ వేదిక ఆ శివుడి ముందు వేదిక వేసి ఇంత అద్భుతమైన ఒక ప్రోగ్రాం చేశారంటే ఇది మామూలు విషయం కాదు. ఆయన పేరులోనే శివుడు ఉన్నాడు. అందుకోసం ఆయన ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఆయనకు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన మా శిరీష్ ఫ్యాన్స్కి, మా బన్నీ ఫ్యాన్స్కి నమస్కారం. వేదిక మీద ఉన్న ఇక నా తోటి కళాకారులు, అలాగే మా నిర్మాత జ్ఞానవేల్ గారు, ఆయన అలాగే మా ఇది బడ్డీ ఇది బుడ్డి, ఈ వయసులోనే నా కెరీర్ స్టార్ట్ అయింది. స్క్రీన్ మీద కనిపించింది ఈ వయసుతోనే. నువ్వు ఫ్యూచర్లో చాలా పీక్స్లో ఉంటావు. థ్యాంక్ యూ. అదే ఆశీర్వదించాను పో. నిజంగానే బడ్డీ దీనికంటే కొంచెం హైట్ అండి అంతే, కానీ డాక్టర్ బాలీనే బయటకు వస్తే నీకు ఇస్తా ట్యాబ్లెట్. నిజంగా అదే సైజు ఒక చిన్న ఒక పుట్టాయిని తీసుకొచ్చి డైరెక్టర్ గారు ప్రతిరోజు పాపం తనతో షార్ట్లు చేయించేవారు. ఆయనే బాధపడేవాడు, అబ్బా చాలా ఎండ ఉంది పాపం అని. నిజంగా మేము థాయిలాండ్లో షూటింగ్ చేస్తుంటే చైనా నుంచి షూటింగ్ వెళ్ళేవాడు నాయన. ఎందుకంటే అది నా సెకండ్ ప్లేసు. బాగున్నారా నచ్చిమి డోంట్ టచ్ మీ. అయితే అక్కడ చైనీసు జపనీస్ వస్తున్నారు. వాళ్ళు అని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఓహో ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉంది అంటే దీన్ని కానీ చైనాలో కానీ జపనీస్ కానీ లాంగ్వేజ్లో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా మన స్టార్ ఉంటాడు. అండ్ అలాగే చాలా కష్టపడి ఉండరా నాయనా. అండ్ అలాగే మా శ్యామంకులు చాలా అద్భుతంగా ఈ సినిమా తీర్చిదిద్ది అద్భుతంగా చేశాడు తను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హాలీవుడ్లో చూస్తుంటాం వీటితో సినిమా తీసేది, కానీ ఆ ఆలోచన ఆయనకి రావటం, దానికి అల్లు శిరీష్ అయితే చాలా బాగుంటుంది అని కథను తీసుకొని ఇంకా ఎవరెవరిని ఏం చేయాలి అనుకొని ఒకరోజు నాకు కాల్ వచ్చింది. సార్ நாங்கள் வந்து గ్రీన్ స్టూడియోస్లో பேசுகிறோம் అంటే నేను అనుకున్నాను ఓ తమిళ సినిమాలో నన్ను అడుగుతున్నారేమో అనుకున్నా. లేదు సార్ అల్లు శిరీష్ గారు హీరో, నేను డైరెక్టర్ని అన్నాడు. అలాగనే ఓకే సార్ నేను మీ క్యారెక్టర్ చెప్తాను చెప్పచ్చా అంటే చెప్పండి అన్నాం. షూటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు చెప్పారు, సార్ డైరెక్టర్ గారు కెన్ ఐ సే వన్ డైలాగ్ విత్ యువర్ పర్మిషన్. హీరో ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయితో ఆ అబ్బాయి పబ్బుకి వెళ్తాడు. పబ్బుకి వెళ్తే ఈ బడ్డీ నన్ను అడుగుతుంది, చూసావా దాంతో వెళ్ళిపోయేవాడు. అందుకనే నువ్వు బొమ్మ, ఆడి పక్కన ఉంది మంచి దిమ్మ అనగానే మా ఇద్దరికి ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. అట్టగా ఈ సినిమాలో అద్భుతమైన డైలాగ్ రాసిన ఇక యంగ్ డైనమిక్ దమ్మ చాలా అంటే ఇండస్ట్రీలో తను అతి త్వరలో ఒక అద్భుతమైన రైటర్ కమ్ డైరెక్టర్ కాబోతున్నాడు. ఆల్ ది బెస్ట్. మన తెలుగు అబ్బాయి, మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. అండ్ అలాగే ఇక ఈ సినిమా గురించి ఇక టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, చాలా కష్టపడి చేశారు. దేవుడి దయ వల్ల ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాత గారికి అద్భుతమైన
లాభాలు వచ్చి మళ్ళీ బడ్డీ పార్ట్ 2 ఏ హాంకాంగ్లోనో, మళ్ళీ థాయిలాండా? ఓ 40-50 days థాయిలాండే అంట. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.